చర్మ సౌందర్యానికి రహస్యం ఏంటి? సంతూర్ సబ్బు, ఆ, డవ్ షాంపూ, ఉమ్. ఇప్పుడు నువ్వు మేకప్లు, సంతూర్ లిప్స్టిక్లు సబ్బు, ఏ వాడుతావు మేకప్ కిట్లు నువ్వు? ఆడోళ్ళే వాడతాం, మొగోళ్ళే? బ్లాక్స్ బ్లాక్స్. బ్లాక్స్ వాడతాం. బ్లాక్స్. లాక్మీ వాడవా? లాక్మీ వాడతాను. లాక్మీ వాడతావా? బ్లాక్మీ వాడతావా? లాక్మీ లిప్స్టిక్ వాడతాను. లిప్స్టిక్ సబ్బు ఏమో సంతూర్ సబ్బు, హెయిర్ కు డవ్ షాంపూ, ఓకే. ముఖానికి ఫెనల్ పోరడా. పోరడా పోరడోడు పోరడా దిక్కుమల్లోడా. పోరని కూడా వాడతాను. అయితే ఓకే. ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ లా, టిక్ టాక్ లా వచ్చిన కాంచెల్లి శారీలు కట్టుకొని టచ్చర్ చూసి ఇలా అని చెప్పి టిక్ టాక్ కాంచెల్లి అడుగుతాను. అయితే నువ్వు అట్లా ఎందుకు చెప్తాను? ఇప్పుడు అబ్బాయిలాగా డ్రెస్ వేసుకొని చేయకుండా శారీలు కట్టుకొని డ్రెస్సులు వేసుకొని, అమ్మాయిలు డ్రెస్సులు వేసుకొని చేస్తున్నావు. అట్లా ఎందుకు చేస్తున్నావు? డిఫరెంట్ గా చేస్తే ఎవరైనా చూస్తారు, మామూలుగా చేస్తే ఎవరు చూడరు. ఇప్పుడు నువ్వు చేస్తే నేను ఎవరు చూడరు వీడియోలు. అవును, నన్ను ఎవడు చూడు. ఇప్పుడు నేను డిఫరెంట్ చేసిన నన్ను ఎవడు చూడని అంటాడు వాడు. ఇప్పుడు నువ్వు మీరు నాతో అయితే ఇంటర్వ్యూ అడుగుతున్నారు కాబట్టి మీరు అయితే చూస్తారు. తేడా అఫీషియల్ గా నేను ఎవరు దేకడు కూడా దేకడు. గట్లా అఫీషియల్ గా అడిగితే ఎవడు దేక్తలేడనే నిన్ను పిలిపించిన వాళ్ళు నేను. అందుకని నేను అయితే వచ్చాను. ఇప్పుడు తేడా అయితే నువ్వు తేడా వీడియోలు చూసి ట్రెండ్ అయినావు కదా. అవును, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ కూడా తేడా చేద్దాం. చేయండి. నీకోసం నేను గిఫ్ట్ నీకు తెప్పించినాం గిఫ్ట్ తెప్పించినాం. నీకు రాబోయే రీల్స్ లో, రాబోయే వీడియోలో నువ్వు ఇంకా మంచి కనబడాలని. మంచి కనబడాలని చెప్పి తేడాని అవమానించద్దు. ఐఎమ్ దిస్ ఈజ్ తేడా కాదు, తేడా అని కాదు. ఫీలింగ్ దట్ నీకు ఐఎమ్ సెలబ్రిటీ. వీడియోగా బాలు నిన్ను తేడా అంటలేరు, ఇవ్వలేమంటలేరు. ఏమంటలేరు. నువ్వు రీల్స్ నువ్వు చేస్తాను reels కాబట్టి నీ చేస్తావు రీల్స్ కి ఉపయోగపడే ఒకటి గిఫ్ట్ పట్టుకొచ్చినాం. ఏమంటావా? దేవయ్య ఈ గిఫ్ట్ చేసుకొని నువ్వు ఏం ఫీల్ కాకు. ఫీల్ రీల్స్ చేసుకో. నీకోసం ఏం రీల్స్ కోసమే నీకు చర్మ సౌందర్యానికి సరిపోయే లిప్స్టిక్, శారీ, గాజులు, లిప్స్టిక్ ఇయో. వీటిని నువ్వు రీల్ చేసి మాకు ట్యాగ్ చేయాలి మళ్ళీ దీని మీద. సారీ నాకేనా? నీకే. ఇప్పుడు కట్టుకుంటావా? కాదు, చీర పాత చీర లాగుంది. పాత చీర కాదు, కొత్తది. పాత ఇష్టోళ్ళ కనబడుతున్నావు బాను. ఓకే బాలు. ఇప్పుడు కట్టుకుంటావా? మరి కట్టుకొని రా, మనం తేడా ఇంటర్వ్యూ చేద్దామా? ఎందుకు తేడాగా రీల్స్ చేద్దాం. రీల్స్ కాదు, మనం ఇలా ఏతనే కదా ఇంటర్వ్యూ పోతా అన్నావు. తర్వాత కట్టుకుంటాలే. మరి ఇంటర్వ్యూలో మనకు ఇప్పుడు ఇంటర్వ్యూలో కట్టుకుంటేనే ఫ్రెండ్స్, ఈ ఛానల్ వాళ్ళు నాకు చీర ఇచ్చారు, ఇది కట్టుకుని వీళ్ళు ఈ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాను కూడా చెప్తాను. ఓకే బాలు, పక్కన పెడదాం. ఏం పట్టుకొని కూర్చుంటే అంతసేపు బరువు అవుతుంది నీకు. పర్వాలేదు, అలవాటేనా నీకు? పట్టుకుని అలవాటు. ఏంటి సీరియల్? ఓకే ఓకే. అయితే ఇప్పుడు నీకు పెళ్లికి సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నారు. ఎంతమందిని చూసి ఇప్పటి వరకు? చాలా మందిని చూస్తున్నారు. వాళ్ళు నీకు నచ్చలేదా, నీకు వాళ్ళు నచ్చలేదా? మీరు నాకు నచ్చట్లేదు. మీరు నన్ను ఎందుకు వెళ్తాను? నేను పెళ్లి సంబంధానికి రాలే. వాళ్ళు నచ్చిలా నీకు? ఇట్లా పెట్టినప్పుడు అరే అరే వీడియో తీయమంటుండు. లేదు, అక్కడ పెట్టిన ఆడ పెట్టమంటున్నావా? బాగానే ఊపుతున్నావు కదా. ఊపి ప్రాక్టీస్ అయింది. ఇది కూడా చెప్పాను. ఒకసారి బాగుంది. కప్పుకో కలర్ ఇట్లా కప్పుకో, మీద కప్పుకో. గిట్ల వేసుకో, గిట్లా పక్కకి వేసుకో మీద. అయితే ఇప్పుడు వీడియోలు బాగా ట్రెండ్ అవుతాయని ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కూడా, నా టచ్చర్ చూసి ఇలా అని చెప్పి. ఎందుకు అట్లా టచ్చర్ గురించి నువ్వు ఎక్కువ ఓన్లీ టచ్చర్ పైననే నువ్వు శారీ కట్టుకొని సగం సీరియల్ కట్టుకొని టచ్చర్ చూసి ఇలా భయపడాలి అని చెప్పి జనాలను భయపెడుతున్నావా? జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. జనాలకు నా టచ్చర్ చూసి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా. అలా కట్టుకుంటున్నా అంటే నా టచ్చర్ కోసం కదా. షాక్ అయ్యారా? ఏం టచ్చర్ అంటే చచ్చిపోతారు జనాలు. బాలు, నీ రేట్ ఎంత ఒక ఇంటర్వ్యూకి? 5,000. 5,000. రాబోయే రోజుల్లో ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు బాలు? అవును. బిజినెస్ రోజుకి ఎంత సంపాదిస్తావు? ఇప్పుడు బిజినెస్ అంటే నువ్వు గిరాక్ బట్టి వస్తుంది. వాళ్ళు బిజినెస్ లో వాళ్ళు నీ దగ్గరికి పోతారా, నువ్వు వాళ్ళు నీ దగ్గరికి వస్తారా, నువ్వు వాళ్ళ దగ్గరికి పోతావా? వాళ్ళు నా దగ్గరికి వస్తారు. ఏం బిజినెస్ అది? బిర్యానీ ప్యాంట్ పెడతాం అనుకున్నా. బిర్యానీ ప్యాంట్ అని ఏమో బిజినెస్. వాళ్ళు నా దగ్గరకు వస్తారంటే నేను ఇంకేదో అనుకుంటున్నా. ఉప్పల్ బిర్యానీ. ఉప్పల్ బిర్యానీ ఎట్లా ఎవరు పెడతారు బిర్యానీ? నేను దిస్ ఈజ్ ఇంగ్లీష్ లో, మొత్తం ఇంగ్లీష్ లో చెప్పు స్టార్టింగ్ నుంచి. ఐఎమ్ దిస్ ఈజ్ ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య. నో, వేర్ యువర్ స్టార్టింగ్ బిజినెస్? ఐఎమ్ దిస్ ఈజ్ బిర్యానీ పాయింట్. లొకేషన్? ఐఎమ్ దిస్ ఈజ్ ఇసుగూడ, ఇప్రామ్ రీచ్ అండ్ రోడ్ పైన. ఓకే. ఐఎమ్ ఫీలింగ్ దట్ ఇంట్రెస్టింగ్. దీనికి 4 నెంబర్స్ ఓనర్స్. పార్ట్ 1 నేను, పార్ట్ 2 సత్య, పార్ట్ 3 స్వాతి నాయుడు, 4th లో ఇంకో అబ్బాయి. పార్ట్లు పెడతారా, బిజినెస్ పెడతారా? బిజినెస్ పెడతాం. ఓకే. ఎట్లా మనం ఇప్పుడు సర్వీస్ వాళ్ళు అమ్మాయిలా అబ్బాయిలా? అయితే సర్వ్ చేయడానికి ఎవరిని పెడదాం అనుకుంటాను. స్వాతి నాయుడు వైజాగ్ సత్య సర్వీస్ చేస్తారు. ఏం సర్వీస్? నేను గల్లకాడ కూకుంటా. గల్లకాడ చూసుకొని గల్లలు వేసుకుంటావా పైసలు?
గల్లలు వేసుకుంటావు ఇంకో అబ్బాయి ఏమో సప్లై చేస్తుంటాడు. అచ్చా గల్లకాడ కూర్చొని గల్లలు వేసుకుందామని. స్వాతి ఏమో సప్లై చేస్తుంటారు. అమ్మ స్వాతి నాయుడు అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు స్వాతి నాయుడిని నువ్వు సర్వ్ చేసే కానీ ఎందుకు పెడుతున్నావు? స్వాతి నాయుడిని చూసి రావాలని. ఆమెను చూసి ఎక్కువ మంది వస్తారని. ఓకే ఎక్స్పోజింగ్ చేస్తుందా మరి సర్వీస్ చేస్తుందా? ఏదైనా జనాలకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ కదా, అట్లా. ఓకే మీరు వీడియోలలో కాకుండా బయట కూడా జనాలను ఎంటర్టైన్ చేద్దామని ఫిక్స్ అయ్యారంటావు. బా చాలా పెద్దది బాను నీది బాలు నీ మనసు, పెద్దది అంటా చాలా పెద్దది బాలు. మనకి ఏం చెప్తావు చెప్పు, అవన్నీ పొగుడుతాండు ఒక పక్క. నాకు పెద్దదని నాకు తెలుసు, వాడు చూసిండు కాబట్టి. మనసు 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 మనసు. మా కెమెరామ్యాన్ కి అయితే నీ మీద మనసు పడ్డది. మనసు పడ్డది ఆయనే. వానికి ఏమో కానీ మీకు ఇద్దరికే ఉంది. ఊరి పాడుగాను ఒకటే చూస్తుంది నా అప్పటి నుంచి కెమెరా చూస్తున్నావు గాను. మైక్ పెడతా అంటుండు. నీకు మైక్ ఉందారా? ఉందిరా. లేదు. నీకు మైకులు పని చేయాలి, చిన్న మైకులు. అమ్మ జీవితం మా మైకులు చూసినావు అనుకో నువ్వు భయపడుతూ చెప్తున్నావు అని. అర్థమైందిలే, మనకి మళ్ళీ మైక్ ఉన్నా ఒకటే లేదు. అది పనికి మారిందా నువ్వెట్లా డిసైడ్ చేస్తావు వాళ్ళు? చూస్తే నాకు అర్థమవుతుంది ఏది గుర్తు చేస్తే అర్థమవుతుంది, చూస్తే ఏం అర్థం కాదు వాళ్ళు. ఎంతమంది చేసినావు? దగ్గర చెప్పాను నేను స్టిల్ వర్జిన్. నువ్వు మూసుకో, నువ్వు అర్జున్ గా కుక్కగా అంతే. నేను మూసుకొని ఉన్నా, తెరుచుకొని ఉన్నా. స్వాతి ఉందని దగ్గర మా కెమెరామ్యాన్ కి స్వాతి నాయుడు మనసు పడ్డట్టుంది. ఇంకో కెమెరామ్యాన్ ఆయన ఆయన గుర్తు పెద్దదే. ఆయన పేరు చెప్పు. మధు. అయ్యే మధు, నీ గుర్తు చాలా పెద్దది రోజు. ఆయన కూడా మీ ఉప్పలే కలూరి కలూరి. రాత్రికి నువ్వు కలవవా? నేను రాత్రికి కలవ, డే టైం కలుస్తా. నువ్వు ఎప్పుడు కలవలే. అయితే ఇప్పుడు ఐఫోన్ ఇప్పించేంత సెలబ్రిటీ నువ్వు. ఇప్పుడు వాళ్ళు ఇప్పిస్తా అంటే నువ్వు నమ్మినవు, కరెక్టే, వాళ్ళు మోసం చేసిల్లు. కానీ నీకు అనిపించిందా వాళ్ళు నేను ఐఫోన్ నాకు ఇప్పించేంత సెలబ్రిటీ నేను అని చెప్పి? అనిపించింది కాబట్టి కదా ఐఫోన్ ఇప్పిస్తాను చెప్పింది. చెప్పిల్లు కానీ మోసం చేసిల్లు. సో ఇప్పుడు అట్లాంటి వాళ్ళు నీ దగ్గరికి మళ్ళీ వచ్చి ఛాన్స్ ఇవ్వని అడుగుతావా? ఇంటర్వ్యూ ఇస్తాను, ఇంకా ఇస్తాను. నా ఉసురు అనేది తగులుతుంది. ఫస్ట్ చేసిన పాపానికి ఉసురు దాకా తప్పదంట. ఓకే బాలు, నీకు నార్మల్ గా ఇప్పుడు సెలబ్రిటీ కదా నువ్వు, సెలబ్రిటీ అని అంటున్నావు కదా నువ్వు. నైట్ టైం నీకు బాగా కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నారని నీ నోటనే విన్నా నేను. అది ఎంతవరకు నిజం? అది నిజమే. చాలా మంది నైట్ ఫోన్ చేస్తారు, 2 గంటలకు 3 గంటలకు నిద్రపోనియరు, నీ ఫ్యాను నీ ఫ్రెండ్ ని అంటారు. అప్పుడు నేను ఏం చేస్తా, ఫోనే బంద్ పెడతా. ఏమని అడుగుతారు? ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు? గలీజ్గా అడుగుతారా? గలీజ్గా అన్నాడు. ఒకడు అన్నను అంటే ఇష్టం అన్నాడు, ఒకడేమో టైం పాస్ అంటాడు, ఒకడేమో నవ్వుతాడు, ఒకడైతే వీడియో కాల్ చేస్తే బట్టలు లేకుండా నిలబడ్డాడు. నేను నవ్వి చచ్చిపోయినా. నైట్ 2 గంటలకు వీడియో కాల్ చేశాడు, వాట్సాప్ లో మెసేజ్ పెట్టాడు, అన్న నీ ఫ్యాన్ అన్నా, నేను అన్న ఒక్కసారి వీడియో కాల్ నువ్వు కనబడితే చాలన్నా అన్నాడు. అన్నాడు బట్టలు ఇప్పి నిలబడ్డాడు. అంటే నేను పాపం కదా, దొరికింది అంటారా ఇది? వీడియో కాల్ చేస్తే చక్కగా లేచి నిలబడ్డాడు. వాళ్ళు నిలబడ్డా వాళ్ళు నిలబడ్డా మొత్తం ఇక బట్టలు లేకుండా ఉన్నాడు అంటే అర్థమైంది అదే కదా. ఇంతలు కూడా చూసిన, అందుకే ఎన్నో చూసినా నాకు ఇది లెక్కన అంటాను. అయితే ఇప్పుడు నీకు ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్యాన్స్ వీడియో కాల్ చేస్తారు, నెంబర్ దొరికింది కాబట్టి నేను కలవాలనుకుంటాను కదా. ఇప్పుడు ఒకవేళ డైరెక్ట్ వచ్చి కలవాలంటే మీ అడ్రస్? పెళ్లికి పోతున్నా, ఒక ఈవెంట్కి వెళ్తాను, ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెడతా కదా, అక్కడికి రాండి నన్ను కలవాలంటే, నన్ను చూడాలనుకుంటే. అంతవరకు నేనైతే సపరేట్ గా ఎవరిని ఎవరిని కలవో. ఇప్పుడు మీ అడ్రస్ కూడా వాళ్ళకి చెప్తే ఇంటికాడ వచ్చి మొత్తం ఫ్యాన్స్ ఆగమాగం చేస్తారని చెప్పి వాళ్ళకి చెప్తారు అడ్రస్ కూడా. కొంతమంది ఇంటికి కూడా వచ్చిపోతారు కానీ నేను ఉండను కదా ఇంట్లో. బాలు లవర్ ఉన్నాడా? బాలు నీకు లవర్ ఉన్నాడా? లవర్ ఉందా? నాకు లవరు లేడు, లవరు లేదు. ఓకే, ఎవరన్నా చూడమంటావా మరి? బావలు ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్ అంతే. బావలు వాళ్ళు ఒకవేళ బావలు సయ్యా హై మరణాలు సయ్యా రింగోల 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 హై హై. బాలు డాన్స్ బాగా ఎత్తావు. అన్ని బాగానే చేస్తా. అన్ని ఇక అన్నిటికాడికి మేము రాలేము, మేము చూడలేము కానీ తీసుకోకరా నాయన, జనాలకు అర్థమైతే నువ్వేం బీగమని కూడా. ఊరి ఇల్లు పాడుగా అయితే